తెలంగాణలో ఎండలు దంచి కొడుతున్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతల మార్కును దాటేసింది. ఉదయం నుంచే మొదలవుతున్న ఒక్కపోత వాతావరణం నెలకొంది. రాబోయే 5 రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత తీవ్రంగా ఉంటాయని తెలిపారు. 15 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు వడగాల్పుల ముప్పు అధికంగా ఉండనుందని తెలిపారు. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, నాగర్ కర్నూలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల మేర పెరగనున్నాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. ఎండల తీవ్రతతో ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని ఐఎండీ హెచ్చరించింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల్లో 40.8 డిగ్రీల నుంచి 42.3 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వెదర్ డిపార్ట్మెంట్ తెలిపింది. ఎండలు పెరుగుదలపై ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఎండలో పనిచేసేవారు, మధ్యాహ్నం పూట ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. పిల్లలు సైతం ఎక్కువగా ఎండలో తిరగరాదని హెచ్చరించారు. నీటిని ఎక్కువ మోతాదుల్లో తీసుకోవాలని కూడా సూచించింది.